శ్రీకాకుళం నుంచి శ్రీనివాస్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అలాగే మనతో పాటుగా ఒంగోలు నుంచి ఫైరోజ్ కూడా జాయిన్ అయి ఉన్నారు. శ్రీనివాస్, ఏం జరుగుతోంది? ఆ చివరన ఉన్నటువంటి శ్రీకాకుళంలో ఉన్నటువంటి నియోజకవర్గం మీదే అందరి ఫోకస్ ఉంది. శ్రీకాకుళంలో ఈసారి ఎంపీగా ఎవరు గెలిచేటువంటి ఆస్కారం ఉంది? ఈసారి జిల్లాలో ఎవరి పట్టు నిలబెట్టుకునేటువంటి ఆస్కారం ఉంది? మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి కొంత కంచుకోటగా ఉన్న జిల్లాని గతంలో ఆ రికార్డుని బ్రేక్ చేశారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈసారి మళ్ళీ టీడీపీ ఆ పట్టు నిలబెట్టుకునే ఆస్కారం ఉందా? ఏమంటుంది అక్కడ ఉన్నటువంటి నాయకత్వం, పోటీ చేసినటువంటి అభ్యర్థులు? ఎస్, శ్రీకాకుళం జిల్లా అనేసరికి ఇటు ఏపీతో పాటు సరిహద్దు రాష్ట్రం కావడంతో, ఒరిస్సా సరిహద్దు రాష్ట్రంగా ఉండటంతో అటు ఒరిస్సాలో సైతం ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి. జోరుగా అటు ఒరిస్సాలో కూడా బెట్టింగ్లు కూడా సాగినటువంటి పరిస్థితి. ఎందుకంటే జిల్లాతో స్నేహ సంబంధాలు, బంధుత్వాలు కూడా ఒరిస్సాలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ రెండు రాష్ట్రాల్లో కూడా ఒక ఉత్కంఠ పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లో ఎవరి జాతకాలు ఏంటి, నెగ్గేదెవరు, తగ్గేదెవరు, జిల్లాలో సీనియర్లుగా ఉన్నటువంటి ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, మంత్రి సీదిరి అప్పలరాజు, తమ్మినేని సీతారాం, అదేవిధంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ జాతకాలు ఏంటి, అభ్యర్థుల జాతకాలు ఏంటి అనేటువంటిది మరి కొద్దిసేపట్లో తేలిపోయి ఉంది. అదేవిధంగా చూస్తే ఈసారి మహిళల ఓటింగ్ 3%, జిల్లాలో పురుషుల కంటే మహిళల ఓటింగ్ 3% ఎక్కువ ఉంది. అది ఎవరికి వెళ్ళబోతుంది అనేటువంటిది కూడా మరి కాసేపట్లో తేలనుంది. మొత్తంగా ఒక ఉత్కంఠభరితమైనటువంటి దీంతో అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక జిల్లాలో చూసుకుంటే ఆమదాల వలసకు ప్రత్యేకత ఉంది. ఆమదాల వలస నియోజకవర్గంలో ఏ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అన్నటువంటి సెంటిమెంట్ అయితే ఒకటి ఉంది. ఈసారి ఆ సెంటిమెంట్ ఎవరికి వర్కౌట్ అవుతుంది అనేది కూడా ఒక ఉత్కంఠగా అంతా ఎదురు చూస్తున్నట్టు. ఈసారి